సో హ్యాపీ టుడే. ఒక 2 years తర్వాత ఈరోజు వచ్చింది ఫైనల్గా మీ ముందు సినిమా మేము చూపించాము. యూ ఆల్ సా ఇట్. సో దీనికోసం 2 years వెయిటింగ్ యాక్చువల్లీ. సో ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ దిస్ ప్రాజెక్ట్ హ్యాపెండ్. అండ్ ఐ స్టార్ట్ విత్ మ్యాడీ. Maddie just tweeted saying, I'm going to the audio function. I just saw it. అన్నయ్య నేను రాలేదు, తమిళ ఆడియో కానీ తెలుగు ఆడియో కానీ నేను రాలేదు, సో నా కోసం నువ్వు వెళ్ళు అని చెప్పాడు. సో థ్యాంక్ యూ మ్యాడీ బ్రో. I know how close you are to our family. Like my sister loves you. Her husband also knows that. And మా అన్నయ్యకి చాలా క్లోజ్ ఫ్రెండ్. అన్నయ్య పెళ్ళి కానీ దాని ముందు కానీ వీళ్ళిద్దరూ ఏమో క్లాస్మేట్స్ లాగా మాట్లాడుతూనే ఉంటారు. వీళ్ళు అన్నయ్య మూవీ గురించి చెప్తున్నారు, ఆయన మళ్ళీ ఒక మ్యూచువల్ అడ్మిరేషన్ క్లబ్ వీళ్ళిద్దరి మధ్యలో. బట్ నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు నా ఇంకో హీరో మ్యాడీ గారు. అన్నయ్య ఒక హీరో, మ్యాడీ ఇంకో హీరో. సో నేను అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి చూస్తున్నాడు. అండ్ వి గో వెరీ లాంగ్ వే. ఐఎమ్ సో హ్యాపీ యూ కేమ్ హియర్. ఐ రియలీ మిస్ మై బ్రదర్. ఐఎమ్ సో గ్లాడ్ యూర్ హియర్ ఫర్ హిమ్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యాడీ, అండ్ లవ్ యువర్ స్పీచ్ ఎస్పెషలీ. And thank you for the tip of the bomb also. And Vamsi garu, na friendo, na director. Thank you Vamsi, thank you for being here. I know how much we love films and how much you've spoken about films. Oka passionate director. ఏ సీన్ తీసినా కూడా ఒక స్మాల్ ఎమోషన్ కూడా ఆయన చెప్తున్నప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తుంది. అలాంటి ఒక ఎమోషనల్ గై. ఐఎమ్ సో హ్యాపీ ఐ హ్యావ్ అ ఫ్రెండ్ హియర్. సో ఫ్లైట్ ల్యాండ్ అవ్వ ముందు నా ఫోన్ ఆటోమేటిక్గా కాల్ వెళ్తుంది. సమ్ టైమ్స్ ఐ డోంట్ రీచ్ హిమ్ ఆన్ ద ఫోన్, దట్స్ ఆల్. బట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ వంశీ. ఐ నో యుల్ బీ హియర్. ఐ డోంట్ ఈవెన్ ఇన్వైట్ హిమ్, ఐ నో హీల్ బీ దేర్. అండ్ పిపి గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ అ స్పెషల్ ఈవెంట్, ఫర్ బ్రింగింగ్ మ్యాడీ హియర్, ఫర్ ఆర్గనైజింగ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. ఫస్ట్ ఈ స్టోరీ స్టార్ట్ అయిన కథ చెప్పాలి. గోకుల్ గారు ఏదో తెలుగులో మాట్లాడిపోతామని చెప్పారు, సడన్గా ఫుల్ ఇంగ్లీష్లో మాట్లాడారు. అది ఇంగ్లీష్ స్పీచ్ ఎవరు రాశారు సార్ మీకు? 2 years ముందు ఒక కథ చెప్పాడు నాకు. ఆయన సినిమా దీని ముందు చేసే సినిమా నేను చూశాను. ఒక 3 different స్టోరీస్ ఆ సినిమాలో. బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్, ఫుల్ సినిమా హ్యూమర్. ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఒక ఆశ, నన్ను చెప్పాను ఈ డైరెక్టర్తో డెఫినెట్గా నేను పని చేయాలి, ఇట్స్ రియల్ గుడ్ డైరెక్టర్ అని నాకు ఒక ఫీలింగ్. అప్పుడు వచ్చి కథ చెప్పాడు. కథ ఫుల్గా చెప్పలేదు, 2 characters గురించి చెప్పాడు. కాశ్మీర్ అనే ఒక క్యారెక్టర్, ఆ తర్వాత రాజ్నాయక్ అని ఒక పీరియడ్లో వస్తున్న ఒక క్యారెక్టర్ చెప్పాడు. ఒక కాశ్మీర్ క్యారెక్టర్కి మొత్తం సీన్స్ మొత్తం ఆయనే నటించి చూపించాడు కంప్లీట్గా. ఐ టోల్డ్ హిమ్ సార్ ఐ కాంట్ యాక్ట్ లైక్ దిస్, ఇది పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఐ కెనాట్ పర్ఫార్మ్ లైక్ దిస్ అని చెప్పాను. అండ్ దెన్ ఇంకో క్యారెక్టర్ గురించి చెప్పాడు, దట్ వాస్ మైండ్ బ్లోయింగ్. ఇది రాజ్నాయక్ క్యారెక్టర్. సో ఈ 2 క్యారెక్టర్ చెప్పిన తర్వాత సార్ నౌ ఐ టెల్ అ స్టోరీ విత్ దీస్ 2 characters అని ఒక స్టోరీ చెప్పాడు. నాకేమో ఒక 5 years 6 years అయినట్టు అయిపోయింది, ఒక స్మాల్ పిల్లలాగా అయిపోయింది. ఐ వాస్ లిస్నింగ్, ఒక ఫుల్ ఒక అడ్వెంచర్ స్టోరీ. దానిలో మ్యాజిక్ ఉంది, దానిలో హారర్ ఉంది, కామెడీ ఉంది. ఐ ఫెల్ట్ వీ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్. ఇది ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్, అందరికి నచ్చుతుంది ఇలాంటి ఒక సినిమా. బట్ ఆ కథ విన్న తర్వాత నాకు ఫస్ట్ ప్రొడ్యూసర్ ఎవరైనా ఒక పెద్ద డౌట్ వచ్చింది. బికాస్ అంత ఈజీ కాదు, ఇంత పెద్ద బడ్జెట్లో ఒక సినిమా తీయాలి అంటే అంత ఈజీ కాదు. యుగానికి కూడా ఒక సినిమా మేము తీసాం ముందు, 3 years అయింది ఆ సినిమా తీయడానికి. సో ఐ గాట్ షాక్డ్ ఆల్సో, 3 years మళ్ళా అని. బట్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ఫుల్లీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ హ్యూమర్ అండ్ ఇట్ కెప్ట్ సేయింగ్ మేక్ మీ అని, లైక్ ఇన్స్టింక్ట్, నా గట్ ఫీలింగ్ అది. సో నా తమ్ముడు ప్రభు రా నీకు పిల్లి అడిగాను, ఒక పెద్ద సినిమా కెన్ యూ డూ ఇట్ అని అడిగాను. He thought for 1 second and said, yes, I want to do it. Because I think, ఆయన చెప్పాడు ఇలాంటి సినిమా తీయడానికి అంత ధైర్యం లేదు ప్రొడ్యూసర్స్కి. ఎందుకంటే సీజీ బాగా రావాలి, అది 2 years ఒక టీం మొత్తం డెడికేట్ చేసి సినిమా తీయాలి. సో ఇట్స్ నాట్ ఈజీ. సో ఎవ్రీబడి ఈస్ రిఫ్యూజింగ్ టు డూ దీస్ ఫిల్మ్స్. సో వీ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్ అని తీసుకున్నాడు. సో ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ సేయింగ్ yes to this project. And I have to thank Gokul garu. I think he's one thrilling guy to be with, to spend time with. Anta creative guy, anta funny guy kuda, is superb guy to work with. 2 years he was ready to dedicate to this film, and he didn't compromise anywhere. It started off with the Rajnayak look. ఆ లుక్ స్కెచ్ మాత్రమే ఉంది, ఒక గడ్డం అండ్ ఒక గుండు పెట్టే ఒక క్యారెక్టర్, దాని మాత్రమే రెఫరెన్స్. అక్కడి నుంచి ఒక ఆర్మర్ కానీ, ఒక ఆర్మర్ మాత్రం 10 armors చేసి రిజెక్ట్ చేశాడు బాగలేదని. అండ్ దెన్ వీ ఫైనలైజ్ ద లుక్ అండ్ వీ స్టార్టెడ్ షూటింగ్. బాహుబలి వచ్చింది.
మొత్తం క్లోజ్. ఇప్పుడు ఏం చేయబోతున్నాము, 200 crores ఒక సినిమా, అది అంత రేంజ్లో డైనోసర్ లా ఉంది, మనం ఏమో ఒక స్మాల్ కుక్కలా, స్మాల్ పప్పీలా ఉన్నాము. ఏం చేయబోతున్నాము, అది అంత బడ్జెట్ లేదు నాకు. బట్ కథలో ఆయన రాశాడు, దర్బార్లో ఇద్దరు మాట్లాడుతున్నారు అని రాశారు. ఇప్పుడు అది 200 crores సినిమా మొత్తం వచ్చినా కూడా పర్లేదు. ఇది 30 minutes వస్తున్న మగధీర లాగా 30 minutes వస్తున్న పోర్షన్. బట్ దీనికి కూడా బాహుబలి లాగా సెట్ వేయాలి, లేకపోతే యూ కెనాట్ మేక్ ఇట్. సో దే మేడ్